ప్రముఖ వ్యక్తులు వారి నినాదాలు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా, దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ చెప్పింది ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. అయితే దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని చెప్పడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోడీ. ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు ఒక్క నినాదం గుర్తుపెట్టుకుంటే మూడు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్, ఇది మనకి 6th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్లో కూడా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా, సో ఇది ఒకటి నేర్చుకుంటే మిగిలిన రెండు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, సెకండ్ వన్ చూడండి, ఈ జై జవాన్ జై కిసాన్కి ఇంకోటి యాడ్ చేయడం జరిగింది, జై విజ్ఞాన్ అని. ఓకేనా, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసి ఆ సేమ్ కొటేషన్కి ఇంకోటి యాడ్ చేశారు, ఏంటది? జై అనుసంధాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. ఓకేనా, ఎవరండి ఇది చెప్పింది? ఎవరు? నరేంద్ర మోడీ. ఓకేనా, ఇది ఒకటి నేర్చుకుంటే మనకి ఇక్కడ మూడు కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా, దాంతోపాటుగా బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో ఈ నినాదం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ కదా, ఇది మనకు అందరికీ తెలిసిందే. సో ఇవి రెండు యాడ్ చేసుకొని చదవచ్చు. ఓకేనా, బేటీ బచావో బేటీ పఢావో నరేంద్ర మోడీ. ఓకేనా.